వైసీపీ నేతల రాజమండ్రి సమావేశంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతికి మేలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని అంతా భావిస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటమే లక్ష్యంగా భేటీ కొనసాగిందని మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మామిడికుదురులో ఈ మేరకు జనసేన నేతలు సమావేశమయ్యారు. ఇటువంటి సమావేశం జిల్లాల విభజనలో కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా పేరు పెట్టడం కోసం ఏర్పాటు చేసి ఉంటే కాపు జాతి సంతోషించేదని అన్నారు. యావత్ కాపు జాతి మొత్తం పవన్ కళ్యాణ్ని సీఎం చేయడం కోసం పనిచేస్తుందని, వైసీపీ వెంట కాపు జాతి లేదని స్పష్టం చేశారు జన సైనికులు. అందరికీ నమస్కారం. ఈరోజు పీగన్నవరం రాజోల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు మామిడికుదురు మండలంలో చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను లూటుకురు గ్రామ సర్పంచి మరియు మామిడికుదురు మండల సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు అడవాల తాతగాపుని మాట్లాడుతున్నాను. మొన్న 37వ తారీఖున కొంతమంది కాపు నాయకులు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కాపు నాయకులు అందరూ కూడా రాజమండ్రిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం ఏమనుకున్నామంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కాపులకి ఏదో న్యాయం చేస్తారో, జగన్ గారు ఏదో చెప్పుకుంటారు, వీళ్ళకి కాపులకి ఏదో న్యాయం చేస్తారో అనుకున్నాం. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ప్రధాన ధ్యేయంగా రాజమండ్రిలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మన పెద్దలు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, చైర్మన్స్, కాపు నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారని చెప్పి బాధపడుతున్నటువంటి నాయకులందరికీ కూడా చిన్న సూచన చేస్తున్నాను. గతంలో మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు మీకు వినపడలేదా? ఆ రోజున మీ చెవుల్లో శేషంగిని పోసుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మంత్రుల్ని, ఎమ్మెల్యే